Start camera. Sarveswara Movies, Mass Power, all the best. Dialogue sir. Action. Action. Start camera. ఒక్కను తెచ్చుకో 100 మంది తెచ్చుకో ఒక్కనే 1000 మంది తెచ్చుకో ఒక్కనే 1,00,000 మంది తెచ్చుకోరా ఒక్కనే ఇది పక్కా మాస్ వీటితో ఎవడు పెట్టుకున్నా స్మాష్ హలో హలో ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటంటే సర్వేశ్వర మూవీస్పై నిర్మించిన పోలీస్ పవర్ చిత్రం 50 రోజుల ఫంక్షన్కి సంబంధించిన షీల్డ్ పంపిణీ జరుగుతుంది. ఈ పంపిణీకి సంబంధించి వచ్చిన మా పోలీస్ పవర్ చిత్రం ఉన్న నటీనటులు టెక్నీషియన్స్ మాకు సాటిన డిస్ట్రిబ్యూటర్సు అందరికి కూడాను వచ్చిన అతిథుల చేతి మీదుగా షీల్డ్స్ అందజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ ముఖ్య అతిథులతో సహా అందరూ ఉండవలసిందిగా కోరుచున్నాం. ఓకే రైట్ సార్ రైట్ రండి ప్రొడ్యూసర్ గారు రండి. ఇప్పుడు సర్వేశ్వర మూవీస్పై నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా పేరు మాస్ పవర్. ఈ చిత్రానికి సంబంధించి దీంట్లో నేను దర్శకుడిగా హీరోగా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రెండోసారి కూడా ఈ అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మొదటి చిత్రాన్ని విజయవంతంగా నడిపించిన ప్రేక్షకులకు అలాగే మా మీడియా వారికి డిస్ట్రిబ్యూటర్స్కి మా వెల్విషర్స్ అయిన మా ముఖ్య అతిథులందరికీ కూడాను సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ చిత్రకథ మూలాంశం ఏంటంటే ఒక కాలనీ. ఈ కాలనీని హోమ్ మినిస్టర్ కబ్జా చేయబోతే అప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ డ్రామా ఇద్దరండి ఆ కాలనీ వారికి ఈ లీడర్ అండగా ఉండి హోమ్ మినిస్టర్ మీద మరియు డాన్ మీద అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అందరి మీద కూడా ప్రతీకారం తీర్చుకుని ఆ కాలనీని మళ్ళీ ఆ పేద ప్రజలకు అప్పచెప్పేదే దిస్ ఈజ్ మాస్ పవర్ స్టోరీ. థ్యాంక్ యూ సార్. పోలీస్ పవర్ రిలీజ్ తర్వాత మేము అనుకోలేదు ఇంత దాకా లాక్కొస్తామని. లాక్కొచ్చాము ఫ్రెండ్ సర్కిల్ సహాయంతో వాళ్ళ ఆశీస్సుతో పెద్దలతో ఆశీస్సులతో ఇంతవరకు దాకా 50 డేస్ ఫంక్షన్ చేస్తామని మేము అనుకోలేదు. కానీ దైవ సంకల్పం అందరి మనోవాంఛ ఫలసిద్ధి రస్తన్నట్టు జరిగిపోయింది. చాలా సంతోషమైన. ఇకపోతే కొత్తది పిక్చరు ఈరోజు మాస్ పవర్ పూజ కార్యక్రమం జరిగింది. మాస్ పవర్ ఓపెనింగ్ అయిపోయింది. అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక 10వ తారీఖు షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ షెడ్యూల్ అని అనుకుంటున్నాం. వర్షాలు జరగవచ్చు. అందరి ఆశీస్సులతో తెలియజేయడం. ఈ చిత్రానికి వెరైటీ ఏంటంటే 5 ఫైట్లు ఉన్నాయండి. 5 ఫైట్లు కూడా 5 ఫైట్ మాస్టర్లు కంపోజ్ చేస్తున్నారు. అలాగే 5 పాటలు ఉన్నాయండి.
5 పాటలు కూడా 5 డాన్స్ మాస్టర్లు కంపోజ్ చేస్తున్నారు. చిన్న చిన్న ఫైట్లు కాదు, అంటే మాస్ పవర్లో తీసిన ఫైట్లు చాలా పెద్ద ఫైట్లు. అలాగే పోలీస్ పవర్లో కూడా ఇంకా చాలా బాగా చేసాం. దానికి మించి ఉండాలని మా తాపత్రయం. ఎందుకంటే మంచి హై రెస్పాన్స్ వచ్చింది పోలీస్ పవర్లో ఉన్న ఫైట్స్కి. ఆ స్పెషల్గా సభాముఖంగా యాక్షన్ అవినాష్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. అదేవిధంగా ఈ చిత్రంలో ఉన్న ఫైట్స్ కూడా చాలా పెద్ద ఫైట్స్. హిట్ మ్యాన్ ఫైట్ ఒకటి చేస్తున్నాము, 100 గ్యాస్ సిలిండర్ల ఫైట్ ఒకటి చేస్తున్నాము. అదేవిధంగా రెయిన్ ఫైట్ చాలా పెద్ద రిచ్గా చేస్తున్నాం. అట్లాగే కత్తిమా 2 అంటే జీప్ ఫైట్, మార్కెట్లో 2 ఫైట్లు పెద్ద ఫైట్లు ఉంటాయి. ఇట్లా చాలా హెవీ ఫైట్స్ అనమాట. అంటే కొంచెం మాస్ అన్నందుకు కానీ ఇది పక్కా మాస్ చిత్రం అని మేము కూడా గట్టిగా చెప్పడానికి మాటలతో చెప్పకుండా చేతలతో చెప్పాలనే ఉద్దేశంతో మాకు ఫైట్స్లో దెబ్బలు తగిలిన, అంటే పోలీస్ పవర్లో కూడా మాకు చాలా దెబ్బలు తగిలాయి, అయినా మేము కేర్ చేయలేదు. అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాం. అలాగే మల్లేష్ యాదవ్ గారు ఒకసారి అండి, ఇంకా మాస్టర్స్ షూటింగ్స్లో ఉండడం రాలేకపోయారు. మల్లేష్ యాదవ్ గారు ఈ చిత్రంలో ఒక పెద్ద రెయిన్ ఫైట్ చేస్తున్నారు. ఒకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. మీడియా మిత్రులకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, హీరో గారికి అందరికీ నమస్కారం సార్. ఈ సినిమాలో ఒక రెయిన్ ఫైట్ చేయబోతున్నాం సార్. దీని గురించి గాను మేము ఆల్రెడీ 2 నెలల నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాం సార్. ఇది ఒక ఛాలెంజింగ్ వర్క్. ఇంతవరకు యూట్యూబ్లో ఎత్తిన ఫైట్లు, రెయిన్ ఫైట్లు అన్నిటికంటే ద బెస్ట్ ఫైట్గా రావాలని మేము ట్రై చేస్తున్నాం సార్. మీ ఆశీస్సులు కావాలి సార్, అందరి ఆశీస్సులు కావాలి. 100% బాగా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ మూవీలో చాలా బాగా చేయాలని మీరందరూ నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ చేస్తున్నాను. డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. నాకు తెలుగులో ఇది ఫస్ట్ మూవీ. నేను దీనికి ముందు తమిళ్లో మూవీస్ చేస్తున్నాను. స్టిల్ నౌ గోయింగ్ ఆన్. సో కాస్త లాంగ్వేజ్ టచ్ ఇదివైపోయింది, అందుకోసం తెలుగు కాస్త స్టక్ అవుతుంది. సో ఈ మాస్ పవర్ మూవీ కన్ఫామ్గా ఒక సూపర్ హిట్ అవుతుందని నేను నా ఇష్టదేవుడు వినాయకుడిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు కావాలని నేను చాలా ఇష్టపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. శివగారు డిఓపి. ఓకే థ్యాంక్ యూ. ఆయన కొంచెం బిడి ఇవ్వండి అంతే సార్. శ్రీరామ్ గారు ఓకేగా? ఇప్పుడు ముఖ్య అతిథి రమ్మ. ఈరోజు సర్వేశ్వర మూవీస్ బ్యానర్ పై నిర్మించిన పోలీస్ పవర్ చిత్రం యొక్క అర్ధశత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ చిత్రాన్ని 50 రోజులు పూర్తి చేయించిన ప్రేక్షక దేవుళ్లకు వందనాలు, అభివందనాలు, కళాభివందనాలు మా సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈ చిత్రానికి సహకరించిన మీడియా వారికి, నటీనటులకు, టెక్నీషియన్స్కి మరియు డిస్ట్రిబ్యూటర్స్కి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, మీడియా వారికి, నటీనటులకు, టెక్నీషియన్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్య అతిథులు మరియు మన నిర్మాత గుత్తేటి బసవప్ప మేరు గారు సంయుక్తంగా నటీనటులను, టెక్నీషియన్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని వేదిక పైకి ఆహ్వానించి పేరు పేరున ప్రతి ఒక్కరికి 50 రోజుల సీల్డ్ అందజేయడం జరుగుతుంది. అలాగే మా సంస్థకు ఎన్నింటి ఉండి మా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సారిపల్లి కొండలరావు గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. వారి చేతుల మీదుగా శివ జొన్నెలగడ్డ గారు హీరో అండ్ డైరెక్టర్ గారికి సీల్డ్ బహుకరించడం జరుగుతుంది.
కూర్చొని తీసుకోండి, ఒక్క నిమిషం కూర్చొని తీసుకోండి. అలాగే నందిని కపూర్ గారు హీరోయిన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్నా కొద్ది బ్యాక్ రన్నా, ఫోటోగ్రాఫర్ అన్నా. సిద్దేటి బసవప్ప మేరు గారి చేతుల మీదుగా సాగర్ గారికి సీల్డ్ అండ్ బొకే ఇచ్చి సన్మానించడం జరుగుతుంది. నాగరాజు గారు ఆర్టిస్ట్. గణేష్ గారు ఆర్టిస్ట్. మామిడేల సైలాడ అప్పారావు గారు ఆర్టిస్ట్. కారిమంచి వినీత్ గణేష్ గారు ఫైటర్. రాజేంద్ర డిస్ట్రిబ్యూటర్ గారిని చెప్పండి. ఏ రాజేంద్ర గారు నైజాం డిస్ట్రిబ్యూటర్. పోలీస్ పవర్ ఈరోజు చిన్న సినిమా రిలీజ్ అయ్యే కష్టమైతే అలాంటి సందర్భంలో 50 రోజులకి సీల్డ్ ఇవ్వటం, ఆయన మళ్ళీ వెంటనే ఇంకో సినిమాని నిర్మించడానికి ముందుకు రావటం, మాస్ పవర్ అనేది శివ అన్ని పాపం తన అన్ని చూసుకుంటూ ఎంత కోఆర్డినేషన్ చేయటం, దర్శకుడిగా హీరోగా ఈ ప్రొడక్షన్ అంతా చూసుకోవటం, రియల్గా చిన్న సినిమాకి ఇలాంటి వాళ్ళే ప్రాణం. ఎందుకంటే ఈరోజు కూడా చిన్న సినిమా బతుకుతుందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక థియేటర్లో సినిమా వేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే అలాంటి సందర్భంలో దీన్ని 50 రోజులు మీరు పూర్తి చేశారంటే రియల్లీ ఆ ధైర్యం ఈ ప్రొడ్యూసర్కి ఈయన బసవప్ప గారు అలాగే శివ గారిని నిజంగా నేను 100%, ఎందుకంటే మేము సో సీనియర్స్
ఈ డిస్ట్రిబ్యూషన్లో ఈ ప్రొడక్షన్లో చూస్తున్నాం, ఎన్ని కష్టాలు ఉంటాయో చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ సినిమా ఆడి ఆయన ఒక 50 రోజులు సీల్డ్ అందిస్తున్నాడంటే మాత్రం రియల్లీ మనమే కాదు ఎంతమందినా రావాలి ఇలాంటి ఫంక్షన్స్. ఎందుకంటే నేను గమ్మున అటెండ్ అవును, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్. నేను సెక్రటరీ అయిన తర్వాత మా ప్రసన్న అన్న, మా రామ్ సత్యనారాయణ గారు ఉండమంటే ఉన్నాను, మా సాగర్ గారు, పురురుద్ధుడు అలాంటి వ్యక్తి కూడా, సార్ కొండలరావు గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి సగటు సినిమానే మనం ప్రోత్సహించాలి. అలా ఆ ప్రోత్సాహం ఎప్పుడైతే ఉందో ఈయన రెండో సినిమా ఓపెన్ చేస్తున్నట్టు రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా అన్ని దాంట్లో కంపల్సరిగా ఏ విధమైన సహకారం కావాలన్నా, మా వంతు ఏ సహాయం కావాలన్నా శివాకి ఈ ప్రొడ్యూసర్ గారికి అందిస్తామని ఖచ్చితంగా అనుకుంటామని మేము డాబర్ తరఫున అన్నింటి తరఫున చెప్తాము. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈవేళ శివ హీరోగా మగాడ్రా బుజ్జి అన్నట్టుగా సినిమా తీశాడు. సినిమాని శంషేర్ రిలీజ్ చేశాడు. 50 రోజుల వరకు లాక్కొచ్చి ఆ నిర్మాత గారు మళ్ళీ వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకుని నేను ఇంకో సినిమా తీస్తాను సిద్ధంగా ఉన్నానంటే అర్థం ఏంటంటే ఆ సినిమా ఆయనకి ఎంతో కొంత ప్రాఫిట్ తెచ్చిపెట్టింది కాబట్టి రెండో సినిమా తీయడం ముందుకు వచ్చారు. మా ముత్యాల రామదాస్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్కి ఆయన ఫంక్షన్ రండి అని చెప్పేసి శివగారు పిలిచినప్పుడు నేనేం వస్తానని అన్నాడు. అలా కాదన్నయ్య, చిన్న సినిమాకి మనం ప్రోత్సహించాలంటే అవును చిన్న సినిమా అయితే నేను వస్తానని చెప్పేసి ఎంతో పెద్ద హృదయంతో ఆయన వచ్చి ఈవేళ ఈ మీటింగ్ వచ్చారు. ఎందుకంటే ఒక చిన్న సినిమా బతికితే 100 మంది టెక్నీషియన్ బతుకుతారు, అది ఆయన ఆశయం. ఇలా టెక్నీషియన్ బతకాలి, ఇండస్ట్రీ బతకాలంటే పెద్ద సినిమాల వల్ల ఇండస్ట్రీ సర్వ్ అయ్యేది 30% మాత్రమే, మిగతా 70% కూడా చిన్న సినిమాని బతుకుతుంది. ఒక ఫైట్ మాస్టర్ అవినాష్ ఉన్నాడు, అవినాష్ని ఫైట్ మాస్టర్గా ఇంట్రడ్యూస్ చేసింది నేనే. వాళ్ళు ఈవేళ అతను ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఒక చిన్న టెక్నీషియన్ మనం డెవలప్ చేస్తే అతను 10 సినిమాలు చేయగలడు, 10 మందిలోని శభాష్ అనిపించగలడు. ఈ మాస్ పవర్లో నేను ఫైట్ చూశాను, బ్రహ్మాండంగా ఉన్నాయి. పోలీస్ పవర్లో ఫైట్స్ చాలా బాగున్నాయి. నేను చూసా ఏంటి సార్ ఇంత ఖర్చు పెట్టి ఎలా తీశారని అడిగితే లేదని అందరూ సహకరించారు, మా ప్రొడ్యూసర్ గారు కూడా ఇష్టమైన తీశారు సినిమా అని చెప్పి అన్నారు. చాలా బాగా తీశాడు. ఈ సినిమా హిందీకి తమిళ్ కూడా అమ్మాడు. సినిమా కూడా బాగా ఆడింది. ఒక చిన్న సినిమా బతికితే అంత టెక్నీషియన్లు బతుకుతారు కాబట్టి ఇండస్ట్రీ చిన్న సినిమా మీద ఆధారపడింది కాబట్టి ఈ సినిమా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా శివకి, అలాగే బసవప్ప గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సారిపల్లి కొండలరావు గారికి, మా అన్నయ్య ప్రసన్న గారికి, సాగర్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నా నమస్సుమాంజలు. మీరు వచ్చిస్తే చాలా ఇంపార్టెంట్ అన్న, మీరు కూడా రావాలి. ఎందుకంటే సభా సరస్వతికి నా నమస్సుమాంజలు. వేదిక రంగినటువంటి పెద్దలకు, హీరో, దర్శకుడు, ఆల్రౌండర్ చిరంజీవి శివ, బసవప్ప గారికి, ప్రొడ్యూసర్ బసవప్ప గారికి, ప్రేక్షక మహాశైలకు, పాత్రికేయ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నాకు చిరంజీవి శివతో 16 సంవత్సరాల క్రితం పరిచయం. 16 సంవత్సరాల క్రితం ఒక 10 మంది సకలాంగులు, అంటే వికలాంగులు అనకూడదు, వికలాంగుల్ని తీసుకొని వాళ్ళకి డ్యాన్స్ నేర్పించి ఆ డ్యాన్స్ని అదొక చిన్న లఘు చిత్రంగా మొదలుపెట్టినటువంటి శివ జొన్నలగడ్డ ఈరోజు ఒక మాస్ హీరోగా పోలీస్ పవర్ చిత్రాన్ని లో నటించి 50 రోజులు జరుపుకోవడం అనేది ఎంతైనా సరే మనం శ్లాఘించాల్సినటువంటి విషయం. ఇది అతి కొద్ది మంది కష్టపడి కృషి, దీక్ష, పట్టుదలతో ఈ స్థాయికి వస్తారు. అలా వచ్చిన వారిలో అగ్రగణ్యుడు శివ. దానికి సహకరించినటువంటి ప్రొడ్యూసర్ బసవప్ప గారిని ఎంతైనా మనం అభినందించాలి. ఈ 50 రోజుల్లో వచ్చిన కొద్ది డబ్బుతో మళ్ళీ మరొక సినిమాని, మాస్ పవర్ అనేటువంటి సినిమాను ప్రారంభించి నాచే క్లాప్ ఇప్పించినందుకు శివ జొన్నలగడ్డని, బసవప్ప గారిని హృదయపూర్వకంగా నా అభినందనలు, శుభాశిస్సులు
తెలియజేస్తున్నాను. నేను సినిమా రంగానికి సంబంధించిన వాడిని కాను, నేను పారిశ్రామికవేత్త. అందువల్ల సినిమా రంగం గురించి పెద్దలందరూ వాటి చెప్పారు, ఇంకా చెప్పబోతున్నారు కూడా. ఇంతటితో మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరొక్కసారి మాస్ పవర్ చిత్రం కూడా పోలీస్ పవర్ చిత్రం కంటే తప్పక విజయం సాధించాలని, సాధిస్తుందని, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు కూడా తీసుకొస్తుందని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు. నమస్కారం. All the best for the team. సర్వేశ్వర మూవీస్, ఆ పైన సర్వేశ్వరుడు, ఇక్కడ ఉన్న శివ, అలాగే బసవప్ప గారు మన నందీశ్వరులాగా ఆయన తోడ్పాడుతూ పోలీస్ పవర్ అనే సినిమాని 50 రోజులు ముగించుకుని ఇవాళ మాస్ పవర్ అని ఒక సినిమా స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ ఒక్క సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయడమే చాలా కష్టమైతే ఒక సినిమాని రిలీజ్ చేసి 50 రోజులు చేసి ఆ ఫంక్షన్ చేస్తూ ఇంకో సినిమాని ఓపెన్ చేయడానికి డెఫినెట్గా వీళ్ళకి పవర్, ఎనర్జీ ఎప్పుడు కూడా ఇంకా ఉండాలని, ఇంకా రావాలని, వీళ్ళ విజయం సాధిస్తే ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు ఎన్నో తీస్తారని, ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళు సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటారు.